బాగా పండిన అరటిపళ్ళను తినటానికి పిల్లలు ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు పండిన అరటిపళ్ళతో ఇలా బనానా కేక్ని చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఈ కేక్లో మనం ఎగ్స్ కూడా ఏమీ యూజ్ చేయము. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే ఈ బనానా కేక్ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బనానా కేక్ చేసుకోవటానికి 3 పండిన అరటిపళ్ళు తీసుకోండి. వీటిని పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత దీనిలో ఒక అరకప్పు పాలు వేసుకోవాలి. అరకప్పు అంటే మనకు 125 ml ఉంటుందండి. ఈ పాలు కూడా ఈ అరటిపళ్ళల్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోవాలి. ఇది 150 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే ఒక పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇది 60 ml ఉంటుంది. దీనిలో ఒక అర స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి, అలాగే ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి వలన మనకు కేక్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక అర స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్. మీకు ఎసెన్స్ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక జల్లెడ తీసుకుని దీనిలో 1.5 కప్పు మైదా, ఒక స్పూను బేకింగ్ పౌడర్, అర స్పూను బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఇలా మొత్తం జల్లించుకోవాలి. ఇలా చేయటం వలన మనకు పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా వస్తుందండి. తర్వాత దీన్ని మొత్తం కలిసేలాగా ఈ బ్యాటర్ మొత్తాన్ని నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ పొడి అనేది లేకుండా, అలాగే ఉండలు అలాంటివి లేకుండా నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ బ్యాటర్ మొత్తాన్ని మనం బాగా కలుపుకున్న తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను బ్లాక్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు చాకో చిప్స్ అవైలబుల్గా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం కేక్ మౌల్డ్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గిన్నెకు అడుగున నెయ్యి కానీ బటర్ కానీ రాసుకుని ఇలా సైడ్స్ అంతా మైదా పిండితో డస్టింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒక లేయర్ వరకు ఇసుక వేసుకోవాలి. దీన్ని ఒక పావు గంట పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత ఇలా స్టాండ్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ గిన్నెను దీనిలోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనకు కేక్ కుక్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మనకు ఇలా చాకుతో కానివ్వండి, ఫోర్క్తో కానివ్వండి గుచ్చి చూస్తే చాకుకు చెమ్మ అనేది ఉండకూడదు. అలా ఉంటే మనకు కేక్ రెడీ అయిపోయినట్టేనండి. మరి చాలా త్వరగా సింపుల్గా అయిపోయే ఈ బనానా కేక్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.